కిరణ్ ప్రేక్షకులు నమస్కారం. మనం ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు ఇక్కడ అంటే మనం ఒకటి కొత్తగా అబ్జర్వ్ చేసాం. ఈ ఎలివేటెడ్ షెడ్లో ఆయన ఫ్లోరింగ్ తాటి చెక్క యూజ్ చేశారు. ప్లస్ కాస్ట్ కటింగ్ని మామూలుగా ఎలివేటెడ్ షెడ్లు 100 వాటికి 9 లక్షలు 10 లక్షలు అవుతూ ఉంటుంది. కానీ సార్ది చాలా ఎంత అంటే మనం ఊహించలేనంత తక్కువ కాస్ట్ కటింగ్ చేశారు. సార్ మాటల్లోనే అదంతా కనుక్కుందాం. సార్ నమస్తే సార్. సార్ ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్ మీరు? నేను 3 ఇయర్స్ నుంచి ఉన్నాను. 3 ఇయర్స్ నుంచి నేల మీద పెంచాను. నేల మీద పెంచాను. కొన్ని పర్వాలేదు అనిపించి ఎలివేటెడ్ షెడ్కి వచ్చాను. ఎలివేటెడ్ షెడ్ ఇది ఎంత కెపాసిటీ ఎలివేటెడ్ షెడ్ సార్? ఇది 200 పిల్లలు పట్టేదండి. 200 పిల్లలు. ఎన్ని సెంట్లలో ఉంది సార్ ఇది? ఇది 5.5 సెంట్. 5.5 సెంట్లలో వేశారు. ఎంత సార్ సైజు? ఇది 30x77. 30x77. అంటే మనం చూస్తున్నాం మామూలుగా మేము వెళ్ళిన చోట ప్లాస్టిక్ ఫ్లోరింగ్ ఉంటుంది, పైన ఏమో రేకులు ఇది ఉంటుంది. కాస్ట్ మిమ్మల్ని అడిగితే మేము చాలా ఆశ్చర్యపోయాం. ఈ షెడ్ నేను సొంతంగా వేసిన తర్వాత ఓన్లీ ఫ్లోరింగ్కి నన్ను 9 లక్షలు ఇమ్మన్నారు వాళ్ళు. ఓన్లీ ఫ్లోరింగ్. నా షెడ్ మొత్తం కలిపి కూడా అంత అవ్వలేదు. ఓకే. ఎంత సార్ టోటల్ షెడ్కి మీకు? నాది 8 లక్షలు అయింది. 8 లక్షలు అయింది మొత్తం. మామూలు ఫ్లోరింగ్ మొత్తం షెడ్ అంతా మామూలుగా అయితే 20 లక్షలు 18 లక్షల దాకా అయ్యేది. అలాంటిది 50% కాస్ట్ కటింగ్ తగ్గించారు. వారంటీ ఇది వాళ్ళు 30 ఇయర్స్ చెప్పారు. ఓకే. మనం ఇంకా చెప్పుకునేది కదా. ఓకే. ఈ తాటి చెక్క ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇది ద్వారకా తిరుమల పక్కన చింతలపూడి ఆ ఏరియాలో ఉంటది, తెచ్చుకోవచ్చు. అంటే మీకు ఐడియా అంటే ఎక్కడ చూసారా, మీరు సొంతంగా ఐడియా చేశారా సార్? ఇది ఫస్ట్ నేను తుమ్మ చెక్కలు వాడాను, అది బాగుంది. అది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, అందుకని ఇది చూస్తే దానికి దీనికి మళ్ళీ 1 లక్ష రూపాయల డిఫరెన్స్ వచ్చింది. సరే ఇదే వాడదామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఎంత ఫ్లోరింగ్ అది నీట్గా ఇబ్బంది లేదు కదా సార్? నీట్గా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. దీని లైఫ్ ఎంత సార్ ఇది? వాళ్ళు ఈ పాడవకుండా 30 సంవత్సరాలు ఉండిద్ది అన్నారు. ఏదో లైట్ గా తడిచినా కూడా మనం ఇక 20 సంవత్సరాలు అయినా 20 సంవత్సరాలు 15 ఇయర్స్ వచ్చినా సరిపోతుంది. ప్లాస్టిక్ ఫ్లోర్ కన్నా వాటికంటే బెస్ట్. ఓవరాల్ గా మీరు ఇది వాడిన తర్వాత సార్ వేరే రైతులకు ఎవరికైనా సజెషన్ ఇచ్చారా ఇలాంటి షెడ్? మీరు దీనికి ఎవరైనా అడిగారా, కనుక్కున్నారా? ఎవరో ఒకరిద్దరు ఫోన్ చేస్తుంటారే వచ్చి చూసిన వాళ్ళు. చూసారు, చేద్దాం అబ్బాయి, నెంబర్లు ఇస్తాను, మీరే వెళ్ళి తెచ్చి చూసుకొని దగ్గర తెచ్చుకోండి చెబుతాను. ఇవి సిమెంట్ రేకులు వేసారు పైన. సిమెంట్ మనం ఓన్ గా వేసాం, ఏ కంపెనీకి ఇవ్వలేదు. ఇదే షెడ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు 20 లక్షలు 22 లక్షలు ఇస్తారు. నేను అడిగానండి, ఒక స్క్వేర్ ఫీట్ 6,500 6,800 అడిగారు వాళ్ళు. ఓవరాల్ గా స్ట్రక్చర్ మొత్తం ఇది మనకి 2,200 పడింది. 2,200 పడింది. 30%. సార్ ఓవరాల్ గా ఈ ఫీల్డ్ లోకి వచ్చేవాళ్ళు ఫస్ట్ లో ఏం అబ్జర్వ్ చేయాలి సార్? కొత్తగా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ చాలా మంది నిరుద్యోగులు ఈ మధ్య జాబులు లేక దీంట్లోకి రావాలంటే, నేను సాఫ్ట్వేర్లు మా పక్క ఊరు వచ్చి అడిగారు, అన్న మీకు దండం పెడతాను, మీరు రావద్దు, మీరు ఏదో అక్కడ లక్షల జీతాలు వచ్చింది వచ్చి ఇక్కడ పెడతారు, ఫెయిల్ అవుతారు, మీ నాన్న ఉన్నాడని మీ తమ్ముడు ఉన్నాడని వద్దు, మీరు సొంతంగా చేసుకుంటే పూర్తిగా ఆడ మానేసి వచ్చి చేసుకోండి. 2 లక్షలు వస్తాయి 200 పిల్లలు పెంచుకుంటే నెలకి. అంతేగాని మీరు అక్కడ ఉండి సీసీ కెమెరాలు ఇవన్నీ వద్దు. ఎందుకంటే శ్రద్ధ ఉండాలా, రోజులో 3 సార్లు 4 సార్లు ఇక్కడే ఉండి ఫీడింగ్ సరిగ్గా ఇచ్చుకోవాలా, జాగ్రత్త చేసుకోవాలా. జాగ్రత్త చేసుకుంటే సాఫ్ట్వేర్ తనదన్నే శాలరీ దీంట్లో వచ్చింది. సాఫ్ట్వేర్ కన్నా సాఫ్ట్వేర్ 1 లక్ష 1.5 ఉండేవాడు, 3 లక్షలు 5 లక్షలు అది మనం చెప్పేది కాదు. ఫార్మింగ్ లో పెంచేవాళ్ళు మాచర్ల నెల్లూరు జుడిపి పెంచుకోండి. ఫార్మింగ్ లో పెంచేవాళ్ళు నెల్లూరు జుడిపి మాచర్ల. అవేంటి అంటే దానివల్ల మనం వాటిని 60 kg, మాచర్ల అయితే 60 kg పెంచవచ్చు, నెల్లూరు అయితే 70-75 kg దాకా సాధారణంగా పెరుగుతాయి. అంటే ఈ రోగ నిరోధక శక్తి ఫ్రెండ్లీగా ఉంటే పెంచుకోవాలి. ఎక్కడైనా జీవం తర్వాత 5 to 10% మొటాలిటీ వేసుకోండి, దానికి అదే పడద్దు. 10 పోయినా ఆ 10 డబ్బులు ఇయే తీసుకొచ్చి పెడతాయి. శ్రద్ధతో పెంచండి. అది పోకుండా ఇప్పుడు 100 కోళ్ళు వేస్తాం, మనుషులైనా ఎవరికైనా సరే దేవానికి వాతావరణ పరిస్థితులు బట్టి పోతుంటాయి. కోళ్ళ ఫారాలు వేసామండి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు సార్? కోళ్ళ ఫారాలు. ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశారు సార్? అది ఉంది 8 సంవత్సరాలు పెట్టి. దాంట్లో ఎట్లా సార్ లాభాలు? అది కూడా అది చెప్పేది కాదు, అది వేరే బాగానే ఉంది. ఇది సరదాగా వేసానండి, దానికి మించి బాగుంది, దానికి తక్కువటి ఉంది, అందుకని ఇది కూడా పెంచేసాం. సరదాగా 20 పెంచాను మొదట, ఇప్పుడు 150 పెంచాను. నెక్స్ట్ బ్యాచ్ నుంచి 200.
200 పెంచినా మేమిద్దరమే చేసుకుంటాం, మీరు మీ వైఫే ఉంటారు, కూలీలతో పెట్టుకుంటాం. అంతేగాని అచ్చం కూలీల మీద వదిలిపెడితే మనం ₹1 కూడా వెనక్కి తీసుకోలేము. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మన పర్యవేక్షణలో ఉండాలా. కూలీలు ఎంతవరకు మేత కోసుకొచ్చి మిషన్ వేసి మనకి బొచ్చి మన చేతికి ఇచ్చేదాకే, ఆ తర్వాత వాళ్ళు వద్దు, తర్వాత వద్దు, అది కూడా వాళ్ళు ఛార్జ్ చేయించారంటే మీరు అది పూర్తిగా మానేసుకోండి. అంటే కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వాళ్ళకి ఎన్ని పిల్లలతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ సార్? సార్ ఒక 40 ఫస్ట్ ట్రైల్ వేసుకోమనండి, నేల మీద షెడ్ లేకుండా నేల మీద ట్రైల్ వేసుకోమనండి. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఫేస్ చేసే పెంచుకోవాలి. ప్రాక్టికల్ గా గ్లూటెన్ సీజన్ వర్షాకాలాలు పడుతున్నాయి, ఎవరు తీసుకురాబాకు అన్నారు మా లోకల్ రైతులు. అసలు పెంచుదాం, ఏమైంది, రోగాలు తెలుస్తాయి కదా, పోతే ఒక ఇది పోతాయి, పోకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను సగానికి అమ్ము అంటారు వచ్చిన వాళ్ళు, నేను అమ్మను. పోతే దాన్ని పూర్తిగా పోయింది అనుకో మనకు లాస్, సగం ఇస్తాం. ఒక 5 పిల్లలకు ప్రాబ్లం వచ్చినాయి, 5-5 కేళ్ళకి తీసుకుపోతాడు. ఆ 5లో 2 బతికినా చాలు, మా డబ్బులు వస్తాయి. కానీ దాని మీద నేర్చుకుంటాంగా, అది అట్లా ధైర్యంతో చేయాలి. ఒకేసారి 100-200 పెద్ద షెడ్ వేసి చేయొద్దు, అది ఎవరు బడ్జెట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. అయితే నేనైతే వద్దని చూద్దాం. ముందు మనం ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టేటప్పుడు ముందు 1 లక్షతోనే తెచ్చుకోండి, 20 పిల్లలు వస్తాయి, జాగ్రత్తగా 3 నెలలు పెంచండి, దాంట్లో సాధక బాధలు అర్థం అవుతాయి. ఎన్ఎల్ఎం స్కీమ్ లో వచ్చిందని కూడా చాలా మంది వచ్చారు సార్. అవి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నాకు రమ్మన్నారు, బ్యాంకర్లు కూడా తలనొప్పి నేను తీసుకోలేదు. ఇప్పుడు మామూలుగా అయితే ఎల్ఎంఎల్ స్కీమ్ క్యాన్సిల్ అయింది, అది కూడా రైతులు మన కుప్రపాడు దగ్గర ఒక అతను వేసాడు. అదే ఈ షెడ్లుకే 40 లక్షలు పెట్టాడు. మన షెడ్ కాడ కూర్చొని 8 లక్షలు నేను ఎట్ట వేసుకుంటే బాగుండేదా. అదే 4 చోట్ల ఎంక్వైరీ చేసుకోవాలి, డబ్బులు ఉంది కదా అని పెట్టేయకూడదు. జీవాల మీద ఎక్కువ పెట్టుకోండి, ఫీడింగ్ పెట్టండి. ₹10 తిన్న జీవం నీకు ₹20 ఇచ్చింది. నేను ఎంతే పెడతాను, ఎంతే రావాలంటే 2 ముద్దలు ఎక్కువే పెట్టండి, అది తిన్న ముద్దకు న్యాయం చేసిద్ది. అది ఫీడింగ్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి, కరెక్ట్గా డైట్. నువ్వు తయారు చేసుకునే ఫీడ్ తీసుకో, ఒక 500 ఖర్చు అయినా సరే అక్కడ విజయవాడలో దీంట్లో ఏది ఎంత % ఉందో చెక్ చేయించుకున్న తర్వాతే వాడుకో. ఓకే, ఇది ఈ జీవానికి సరిపోతుందా లేదా వాడుకో. ఒక చిన్న స్మాల్ రైతు సక్సెస్ అవ్వాలంటే నీ దొడ్లోనే నీ మేత రెడీ అవ్వాలా, ఫస్ట్ అది సూత్రం. నీ గూడెంలోనే నీ దానా రెడీ అవ్వాలి. మన ఇంట్లో మనం అన్నం అనుకున్నట్లు దీనిలో రోజు హోటల్కి వెళ్తే తినొస్తే ఏముంటుంది, ఇక్కడ ₹30 అయితే ₹120 పెడతాం హోటల్లో. అట్లా మీరు ఎన్ని నెలలు పెంచి అమ్ముతారు సార్ ఒకసారి? నేను ఒక బ్యాచ్ వచ్చి కంపల్సరీ 6 months అని తీసుకొస్తాను సార్. మన ఫీడింగ్ అయ్యి 4 to 5 months, 5 months 10 days వస్తాయి. ఆ సీజన్ బట్టి కొన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 kgs వచ్చిన తర్వాత ఇంకా అది పెరగదు, అవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇంక తీసేసి మళ్ళీ ఫ్రెష్గా బ్యాచ్ తెచ్చుకుంటాను. అట్లా సార్ నేను ప్రతి జీవానికి ఒక నెలకి ₹1000 ఖర్చు పెడతాను. ఫీడ్ కాస్ట్ అయితేనేమి, లేబర్ ఛార్జ్ అయితేనేమి, మేత పొలం ఏదైతేనేమి ఒక ₹1000 ఖర్చు పెడతాను. నాకు ఒక ₹1000 నుంచి 900, 1100 సీజన్ బట్టి. సంక్రాంతి సీజన్లో ఒక రేట్ వచ్చింది, వీడిగా ఇప్పుడు కార్తీక మాసంలో రేట్లు పడవు, ఒకరు తగ్గుతాయి, అట్లా వస్తుంది. నెలకు ఒక దానిపైన మీకు ₹1000 ఆశించి మీరు ₹1000 పెట్టండి. కొనుక్కొచ్చిన రేట్ పక్కన పెట్టేసేయండి. కొనుక్కొచ్చిన రేటు మనకు సంబంధం లేదు. ₹1000 పెట్టుబడి పెట్టండి, అది ₹1000 ఇచ్చుద్ది. రూపాయి ఇస్తుంది. అది అంటే అంతే, దానిపైన అంతే ప్రేమతో, అంతే బాధ్యతతో ఉండాలా. కూలోళ్ళతో అసలు పెట్టుకోవద్దు, కూలోళ్ళని పెట్టేవాళ్ళు షెడ్లు పెట్టొద్దు. కూలోళ్ళు పెట్టినా మీరు దగ్గర ఉండాలి, అక్కడే ఉండి చూసుకునేలాగుంటే మీ హ్యాండ్ కింద 2-3 పెట్టుకొని. 95% ఫెయిల్యూర్ కారణాలు అవే, వేరే కారణాలు లేదు. ఇప్పుడు నాదండ్ల బ్రహ్మయ్య అని ఒక అతను ఉన్నాడు. నాకు అతను నేను డైరెక్ట్ గా మాట్లాడలేదండి, నా గైడెన్స్ అతనే. నేను చెబుతున్నాను, నా గైడెన్స్ అతనే. నేను అతన్ని యూట్యూబ్ లో చూశాను. నా దగ్గర స్టైలో హెమటా ఉంది, హెడ్జ్ లోసన్ ఉంది, గన్స్ గడ్డ ఉంది, దానికి తోడు ఎండు చెత్త ఉంది. ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళే ఫార్మింగ్కి రండి, లేకపోతే వద్దు. నేను 4 రకాలు వేసాను, జొన్న వేసాను, మొక్కజొన్న వేసాను, సూపర్ నేపీర్ వేసాను అంటే అవన్నీ ఒకటే రకం కిందకు వస్తాయి. ప్రోటీన్ ఫుడ్ ఉండాలా, దానికి కావాల్సిన డేట్ దానికి ఇచ్చేయాలి. మామూలుగా సార్ దీని ప్లానింగ్ మార్నింగ్ 6 ఉదయం లేచినప్పటి నుంచి
నైట్ ఎండింగ్ మీరు తిరిగి షెడ్కి లాక్ వేసే వరకు దీని షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? ఏమేమి మేత కానీ ఇవన్నీ? ఉదయాన్నే వస్తామండి, జొన్న వాసుకొచ్చేదో జొన్న వేస్తాము, అది ఫాస్ట్గా పని అవుతుంది. ఓకే, కొత్త రిలాక్స్ అయ్యి మనం అది ఇదని మళ్ళీ వెళ్ళి పొలంకి వెళ్ళి గన్సుగడ్డ హెడ్జులు వస్తున్నాము అవి ఒక సరే కావాల్సిన మోతాదులో కోసుకొని వచ్చి ఒక మేత అది 3 మేతలు ఇచ్చేస్తాం. ఓకే, ఈ మధ్యలో ఒకసారి ఒక 200 గ్రామ్స్ దానా సమీకృత దానాలు కూడా మీరు కంపెనీల దగ్గర కొనుక్కోవద్దు. ఓకే, మనకు 30 రూపాయలు పడే దానా వాడు 44 రూపాయలు అమ్ముతాడు. తయారు చేసుకుంటే ఎంత ఖర్చు? రైతులు మీరు సక్సెస్ అవ్వాలంటే ఇది ఒక్కటి గమనించండి, మెయిన్ అది. ఓకేనా? డిసీజులు మనం చెప్పేవి కాదు, అది వాతావరణ పరిస్థితులకి ఎవరు మనం అతిథులం కాదు. వాళ్ళు పోతాయి, పోయినా కూడా మనకు రూపాయి తెచ్చిపెట్టి మనం పెట్టిన రూపాయికి 5 నెలల్లో 60 పైసల నుంచి 80 పైసలు వచ్చే ఫీల్డ్ ఇది. అట్లాగని వందలు పెడితే కాదు, మోయినంగా ఒక 3 చేయగలిగినంత చిన్న రైతులు చిన్నగా పెట్టుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఈ సమీకృత దానం ఎంత రైతు తయారు చేసుకుని పెట్టిన తర్వాత ఈవినింగ్ ఎప్పుడు వరకు సార్? మళ్ళీ లాస్ట్ మీల్ ఎప్పుడు దీనికి? నేను లాస్ట్ వెళ్తా నైట్ 7కి ఇచ్చేసి ఎండు మేత వేస్తాను సార్. అది అయితే మళ్ళీ తెల్లవారు ఉదయం మనం 7 వచ్చేదాకా ఉండిద్ది, తింటానే ఆకలి ఏముంది పోయి పడుకునిద్ది, ఆకలి అయింది వచ్చి తినేది. ఏరుశనగ చెత్త అయితే దానికి ఎప్పుడు మేత అందుబాటులో ఉంచుతున్నారు? వాటర్ అక్కడే ఉంటుంది. ఓకే, అంటే ఓవరాల్గా చూశారు కదా నవీన్ గారు మనకు చెప్పిన దాని ప్రకారం తన టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పిన టిప్స్ కానీ సార్ నాలెడ్జ్ అంతా మీకు చెప్పారు. మనకి సైదారెడ్డి అని ఒక అతను ఉన్నాడు అక్కడ పిడుగురాళ్ళ దగ్గర, సైదారెడ్డి. అతను కూడా మంచిగా సక్సెస్ అయ్యాడు. మళ్ళీ అతను చూస్తే నేను అనుకున్నాను 400 గిర్లు పెంచుతున్నాడు కదా బాగా అనుకున్నాను. అతను చూస్తే ఎట్లా ఉన్నాడంటే పొలంలో కూడా అంత వాళ్ళ పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఆయనకంటే శుభ్రంగా ఉన్నట్టుండే. కానీ అతని దగ్గర మనం గెన్సగడ్డ తీసుకొచ్చాము, అతని పొలాల్లో తిరిగి చూసాము, పెంచటం కానీ షెడ్లు చూసాము, నేల మీదే పెంచుతున్నాడు, బ్రహ్మాండంగా పెంచుతున్నాడు. అట్లా మనం అవలేమేమో పెంచలేమేమో అనిపించింది అతను చూస్తే. డిఫరెంట్. నేను ఎలివేటెడ్ షెడ్ ఎక్కిన తర్వాత ఒక బ్లూ టంగ్ తప్పించి దేనికి మెడిసిన్ వాడలేదు. డిసీజెస్ బ్లూ టంగ్ అనేది ఎక్కడున్నా వచ్చిందండి, గాల్లో వచ్చేది ఎక్కడున్నా వచ్చింది. ఇంకా ఈ కాళ్ళకు సంబంధించి కానీ చిన్న జ్వరాలు కానీ ఏమీ రావు. ఎలివేటెడ్ షెడ్ అంటే అందరూ ఖర్చు పెట్టలేరు. ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే పెట్టలేరు. ఫస్ట్ ఒక 2 బ్యాచ్లు చూడమనే చూద్దాం, కింద నేల మీద పెంచవచ్చు. నేను నేల మీద పెంచి 2 బ్యాచీలు తర్వాతే ఎక్కించాను పైకి. ఓకేనా? కొంచెం రూపాయి కనపడిన తర్వాత ఎక్కించుకోండి. నేను చేయగల నమ్మకం వచ్చినప్పుడు 10 లక్షలు పెట్టాలి, తప్పదు. నేను 20 పెంచానండి ఫస్ట్. 20 పెంచాను. ఆ 20 సరదా తెచ్చాను, మాకు సుబాబులో ఒక బాగా దొరుకుద్ది. దాంట్లో నేను అంటే ఎవ్రీ మంత్ ఒక 1000 రూపాయలు చూసాను ఒక జీవానికి. అందువల్ల నేను ఒకేసారి 200 పిల్లలకి షెడ్లు వేసాను. తర్వాత ఒక 50 పెంచాను, షెడ్లు వేసాను. ఇప్పుడు 150 ఉన్నాయి. నెక్స్ట్ కంపల్సరీ 200 పెంచుతాను. నేనైతే 2 బ్యాచ్లు అండి. ఇప్పుడు ఇంకో విషయం అండి, మనం మెయిన్ లాస్ పోయేది ఎక్కడంటే మనం కొనుక్కొచ్చేటప్పుడు మనం ఒక జీవానికి వచ్చి జతకొచ్చి 1500 లాస్ పోతున్నాం కొనేటప్పుడే. వాళ్ళ లాభం లేదు, వాళ్ళు మనకి ఇరు, అంతే కదా, వాళ్ళ వ్యాపారం. మళ్ళా మనం అమ్మేటప్పుడు 1500 లాస్ పోతాం. తీసుకుపోయినాడు 2 మారుతారు, ఇక్కడి నుంచి సంత నుంచి కటింగ్ కవర్కి, వాళ్ళు 1500. ఈ 3000 మనం ఎప్పుడు సంపాదించాలి? పొద్దుగుకులు మారుస్తుంటే. ఒక జీవాన్ని తెచ్చుకుంటాం, 6 నెలల్లో అది దాని పూర్తి బాడీ వెయిట్ వచ్చేదాకా మీ దగ్గరే పెంచుకోండి, మీరే సొంతంగా వెళ్ళి సేల్ చేసుకోండి. 3000 ఈ 1500 ఎట్లయినా మనం పెట్టాల్సిందే. రారు, ఈరు. తల్లిగాడి నుంచి తీసిన వాళ్ళు ఎవరు లైవ్ పెట్టేం లేదండి, జతలు లెక్క అమ్ముతాం. అంటే మనకు ఒక ఐడియా వచ్చింది, ఒక 390 400 పడుతుందా, సీజన్లో అయితే 420 పడుతుంది, సంక్రాంతి సీజన్లో అయితే 450 కూడా కొనుక్కుపోతారు మనం. ఇదండి నవీన్ సార్ చెప్పింది, ఆయన టిప్స్, ఆయన ఎక్స్పీరియన్స్ మీరు పాటించండి. ఆయన ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 7-8 ఏళ్ళ నుంచి కోళ్ళ ఫార్మ్ నుంచి తిరిగి ఈ ఫీల్డ్లోకి వచ్చి తక్కువ కాస్ట్లో ఈ ఎలివేటెడ్ షెడ్ కూడా వేసుకొని దానికి ఫుడ్ కూడా షెడ్లోనే న్యూట్రిషన్ ఫుడ్ షెడ్లోనే తయారు చేసుకొని ఈ ఫామ్లో ఎలాంటి జబ్బులు వస్తాయి వాటిని అంతా అబ్జర్వ్ చేసి క్షుణ్ణంగా ఈ వీడియోలో మనకు తన ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేశారండి. తప్పకుండా ఇవి ఫాలో అయ్యి మీరు కూడా దీంట్లో రాణించాలని కోరుకుంటున్నాం. నమస్తే సార్.